E20 పెట్రోల్ తోటి వాహనాలు సరిగ్గా నడవట్లేదన్నట్టు దీని మీద పెద్ద స్కామే జరుగుతున్నట్టు సో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే డిమాండ్ చేయడం జరుగుతోంది. సో అసలు నిజంగా ఇందులో నిజాలు ఏంటి తెలుసుకుందాం ఒక్కసారి. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పారు. హలో సార్. హలో సార్. ఏంటి సార్ E20 సో పెట్రోల్ తోటి వాహనాలు నడవట్లేదా అని దీంట్లో స్కామ్ జరుగుతుందా? అసలు ఏంటి E20 అంటే ఏంటి, దీన్ని ఎందుకు ప్రవేశపెట్టారు, దీని వెనక ఏం జరుగుతుంది అనేది పెద్ద చర్చ జరుగుతుంది దీని మీద. ఇథనాల్ E20 అంటే ఇథనాల్ని పెట్రోల్లో కలుపుతున్నారు. ఫస్ట్ E10 అంటే కొంత తగ్గించి క్వాంటిటీ తగ్గించి E10 అని చెప్పి కలిపేవారు. ఇథనాల్ని E10 కలిపి పెట్రోలు అందించేవాళ్ళు. ఇప్పుడు ఈ పెట్రోల్ E10 కలిపితే కనుక వెహికల్స్ కొంతవరకు సేఫ్గా ఉంటాయి, కొంతవరకు సేఫ్గా అవకాశం ఉంది. అలాగే మైలేజ్ కొంతవరకు ఇస్తాయి. ఇథనాల్ పర్సంటేజ్ని పెంచారు. ఇప్పుడు పెట్రోల్లో ఇథనాల్ పర్సంటేజ్ని పెంచారు. ఇప్పుడు పెంచి దాన్ని E20 చేశారు. E20 అంటే మోతాదు పెంచి పెట్రోల్లో కలుపుతున్నారు. దీని కారణం ఏమవుతుంది, వాహనాలు ఇమీడియట్గా దాని లైఫ్ టైం అనేది ఉంటుంది, ఆ లైఫ్ టైం పోతుంది ఇథనాల్ ఎక్కువగా కలపటం వల్ల. ఇది యాక్చువల్గా మెకానికల్ ఇంజనీర్లు, తర్వాత ఈ మెకానిక్స్ ఉంటారు కదా, కొంతమంది రిపేర్లు చేసేటువంటి వాళ్ళు చెప్తున్నమాట. అలాగే కస్టమర్స్ నుంచి కూడా మీకు కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు కూడా ఇదే కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు E20 అంటే మోతాదు పెంచారు. ఇథనాల్ని కలిపేటువంటి పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని పెంచారు. పెట్రోల్లో ఇథనాల్ ఎక్కువ కలుపుతున్నారు గతం కంటే. ఇప్పుడు అంతకుముందు E10 అంటే 10%, ఇప్పుడు 20% కలుపుతున్నారు పెట్రోల్లో. అంటే 1 లీటర్ పెట్రోల్ మనం కొంటే 20% ఇథనాల్లో ఉంటుంది దాంట్లో. సో ఇప్పుడు దాని కారణంగా వెహికల్స్ దెబ్బతింటున్నాయి, వెహికల్స్ లైఫ్ టైం పోతుంది ఒకటి. 2 రిపేర్స్ వస్తున్నాయి. 3 మైలేజ్ తగ్గుతుంది. కనీసం 3 కిలోమీటర్ల మైలేజ్ తగ్గుతుంది. సపోజ్ 1 లీటర్ పెట్రోల్ కొడిస్తే కారుకి గతంలో 15 కిలోమీటర్లు వస్తే ఇప్పుడు 12 కిలోమీటర్లు వస్తుంది. ఇది కంప్లైంట్స్, అఫీషియల్గా కంప్లైంట్స్ ఉన్నాయి సార్. దీనికి పెట్రోల్ కాస్ట్కి ఏమైనా సంబంధం ఉందంటారా? పెట్రోల్ కాస్ట్ అలానే ఉంది. కాకపోతే పెట్రోల్లో ఇథనాల్ కలుపుతున్నారు. 10% కలిపేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు 20% చేశారు. అందుకే E20 అంటున్నారు. అంతకుముందు E10 అనేది కలిపేవాళ్ళు, ఇప్పుడు E20 చేశారు. ఇప్పుడు అది మోతాదుకి మించిన కారణంగా ఇప్పుడు మీకు ఈ పెట్రోల్ కొట్టించుకుంటే మీకు ఈ మధ్యకాలంలో వచ్చినాయి కదా BS6 వెహికల్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఇది. BS6 కాకుండా కింద వెహికల్స్ ఉంటాయి కదా, BS4 అని ఇంకా ఉన్నాయి కదా, BS4 నామ్స్ ప్రకారం తయారు చేయనటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవైతే కంప్లీట్గా దెబ్బతింటాయి, మైలేజ్ కూడా రాదు, కంప్లీట్గా దెబ్బతింటాయి. BS6కి కొంత సపోర్ట్ చేయొచ్చు అంటున్నారు. BS6 వెహికల్స్ కొంత సపోర్ట్ చేయొచ్చు ఈ పెట్రోల్కి అని చెప్పి అంటున్నారు. పికప్ తగ్గుతుంది, తర్వాత మైలేజ్ రాదు, వాహనాల విడిభాగాలు వాహనాల భాగాలు దెబ్బతింటాయి, రిపేర్లు వస్తాయి. ఇది గగ్గోలు పెడుతున్నారు దేశవ్యాప్తంగా వాహన వినియోగదారులు. అయినప్పటికీ కూడా E20 అంటే 20% ఇథనాల్ని పెట్రోల్ కలపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇది ఒక ఎపిసోడ్. అయితే ఎందుకు సిద్ధమైంది అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరాధీశారు, విపక్షాలు ఆరాధీసి ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని అంటే, కేంద్ర మంత్రి గడ్కరీకి సంబంధించినటువంటి చక్కెర ఫ్యాక్టరీ ఒకటి ఉంది. ఆ చక్కెర ఫ్యాక్టరీ నుంచి ఇథనాల్ వస్తుంది. ఆ ఇథనాల్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతున్నారు. దాంతో ఒక పెద్ద కుంభకోణం, 100 కోట్ల కుంభకోణానికి ఆయన పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు పెట్రోల్కి సంబంధించి మీరు ఇంతకుముందు లేనటువంటి కంపెనీలు నగారా అని ఒకటి, SR అని ఒకటి, ఇలాంటివి ఉన్నాయి. ఇవి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి సంబంధించినవి అవి అనేది కూడా ఒక ప్రచారం ఉంది. ఏది అవుట్లెట్లు అంటే ప్రైవేట్గా, ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఎలా అమ్ముతున్నారు వాళ్ళు కూడా అలా నమ్ముతున్నారు అనేది ఒకటి ఉంది. సరే, ఆ తర్వాత ఆ నయాగారా తీసేసినట్టున్నారు. మొత్తానికి అది ఆ వివాదం అంత పోయింది. ఇప్పుడు గడ్కరీ గారిది వచ్చింది. గడ్కరీ గారిది చక్కెర, ఈ మెథనాల్ అనేది చక్కెర దీని నుంచి వస్తుంది. చక్కెర తయారు చేసిన కంపెనీ షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఇథనాల్ వస్తుంది. ఈయన షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నాయి.
ఈ షుగర్ ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి ఇథనాలను అమ్ముకోవడానికి ఈ విధంగా చేశారని చెప్పి ఆయన మీద కంప్లైంట్స్ వస్తున్నాయి. ఓకే. దానికి అదనంగా ఆయన ఏం చెప్తున్నాడు, దానికి రియాక్ట్ అయ్యారు ఆయన, గడ్కరీ గారు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి నాకు కుంభకోణాలకి పాల్పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు నెలకి 200 కోట్ల రూపాయలు సంపాదించేటువంటి వనరులు ఉన్నాయి, 200 crores నెలకి 200 crores నిజాయితీగా సంపాదించే సోర్స్ ఉన్నాయి నాకు అని చెప్తున్నాడు ఆయన. ఏంటి ఆ సోర్స్ అంటే, ఒకటి షుగర్ ఫ్యాక్టరీ, 2 పవర్ జనరేషన్ కంపెనీ ఒకటి ఉందని చెప్తున్నారు. సో వీటి కారణంగా నాకు ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి. సో 200 కోట్ల రూపాయలు నెల నెల నాకు వచ్చే ఆదాయ వనరులు ఉన్నప్పుడు నేను ఎందుకు అవినీతికి పాల్పడతాను, నాకేం అవసరం అని చెప్పి ఆయన చెబుతున్నారు. అంటే ఒక కేంద్ర మంత్రికి 200 కోట్లు అఫీషియల్గా నిజాయితీగా నేను సంపాదిస్తున్నానని చెప్తున్నాడంటే ఇంకా మిగతా కేంద్ర మంత్రులు ఎంత సంపాదిస్తారు? అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఇదేమంటున్నాడు ఈయన, నా మేధస్సుతోటి నేను సంపాదిస్తున్నాను అంటున్నాడు. ఆ 200 కోట్లు తన మేధస్సుతోటి తను సంపాదిస్తున్నానని చెప్తున్నారు. 200 కోట్లు ఇది తన మేధస్సుకు సంబంధించినటువంటి ఇష్యూగా చెప్తున్నాడు ఆయన. కరెక్ట్గా ఇక్కడ నెట్జన్లు ఆయన వెంటబడ్డారు. ఇప్పుడు వెంటబడుతూ అసలు కేంద్ర మంత్రి కాకపోతే అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి, యాక్చువల్గా ఉన్నటువంటి పొలిటీషియన్స్లో నిజాయితీ పరుడు క్లీన్ చిట్ ఉన్నటువంటి పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే గడ్కరీ గారు. ఆయన గురించి చెప్తారు, నిలువెత్తు నిజాయితీకి నిదర్శనంగా గడ్కరీ గారి పేరు చెప్తారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే నీతి, నిజాయితీ, సనాతన ధర్మం, పాప పుణ్యాలు, కర్మ సిద్ధాంతాలు ఇవన్నిటినీ నమ్మేటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. సో అలాంటి వాళ్ళు అవినీతి పాల్పడతారని ఎందుకు అనుకుంటాం? కానీ ఈయన అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు విపక్షాలు. ఈ అవినీతి పాల్పడుతూ E20 తీసుకురావడం వల్ల, తీసుకురానే కారణమే ఆయన షుగర్ ఫ్యాక్టరీలో ఇథనాలను అమ్ముకోవడానికి అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ రెండు భాగాలుగా తీసుకోవాలి దీన్ని. ఒకటి, E20 కారణంగా వెహికల్స్ దెబ్బతింటున్నాయి, వాటి లైఫ్ టైం పాడైపోతుంది. ఇది వినియోగదారులకి అంటే పబ్లిక్కి ఒక భారీ నష్టం. ఇది భారీ నష్టం. ఒక వెహికల్ని ఒక 15 లక్షలు 20 లక్షలు పెట్టుకొని దానికి E20 పెట్రోల్ని కొట్టిస్తే దాని లైఫ్ వాళ్ళు 15 సంవత్సరాలు చెప్తే అది కాస్త 10 సంవత్సరాలు అవుతుంది. మరి 5 సంవత్సరాల నష్టం అంటే ఒక 20 లక్షలు పెట్టి కారు కొంటే కనీసం 5 లక్షలు పోయినట్టేగా. ఈలోపు మళ్ళీ రిపేర్లు వస్తాయి కదా. తెలియనటువంటి నష్టం ఇది. పరోక్షంగా భారీ నష్టం భారత ప్రజలకి E20 కారణంగా జరుగుతుంది. సో E20 అవసరమే లేదు. E20 వాళ్ళు ఏం చెప్తున్నారు, అవసరం ఎందుకు E20ని మేము ప్రవేశపెట్టాము లేదా E10ని ఎందుకు ప్రవేశపెట్టాము అంటే అసలు వాటి వల్ల ఎలాంటి యూస్ ఉంటుంది సార్? వాళ్ళు చెప్పేది ఒకటే కారణం, ఏంటి, కాలుష్యం రాదు, కార్బన్ డైఆక్సైడ్ రాదు బయటికి, అందుకే మేము ఇథనాలను కలుపుతున్నాం అని చెప్తున్నారు. కాలుష్యం ఎదజల్లకుండా ఉండటానికి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అని చెప్తున్నారు. ఇప్పుడు మామూలుగా కాలుష్యం బాధ అయితే ఉంది, ఢిల్లీలో ఉంది, హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, అన్ని చోట్ల అన్ని మెగా సిటీస్లో ఉన్నాయి. కాస్మోపాలిటన్ సిటీస్లో అయితే మరీ విపరీతంగా ఉంది. ఆ పొల్యూషన్ తగ్గించడానికి మేము ఇథనాలు కలుపుతున్నాం అంటున్నారు. ఇప్పుడు E10 కంటే E20 కలిపితే అసలు ఇంకా పొల్యూషన్స్ ఉండవు, అందుకని మేము E20ని కలుపుతున్నాం అంటున్నారు. E20ని కలిపితే అసలు వెహికల్స్కి ఇబ్బంది కదా. మరి పోనీ ఆ మేరకు ఉన్న వెహికల్స్ని ఏమన్నా మీరు తక్కువ రేటుకి ఇస్తున్నారా? అది ఇవ్వట్లేదు కదా. GST తోటి లైఫ్ టైం తగ్గిపోతున్నప్పుడు భారీ నష్టం కదా. ప్లస్ రిపేర్లు వస్తాయి కదా, మైలేజ్ రాదు కదా. ఫస్ట్ పోనీ పెట్రోల్ డీజిల్ ఏమైనా GST పరిధిలోకి తీసుకొస్తున్నారా? అది లేదు కదా. GST పరిధిలో నుంచి వాటిని తప్పిచ్చేసి భారీ ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు కదా. అంతర్జాతీయ మార్కెట్లో మాకు తక్కువ వస్తుందని చెప్తున్నారు ఇదే గవర్నమెంట్. పెట్రోల్ డీజిల్ ముడి చమురు తక్కువ వస్తుంది కదా, రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నారు కదా, అదే కదా అమెరికాతోటి వివాదం. మరి అంత తక్కువగా వస్తున్నప్పుడు ఆ తక్కువ రేటుకి వచ్చినటువంటి పెట్రోల్ డీజిల్ని అంతే తక్కువ రేటుకి మనకి అందించాలి కదా, కస్టమర్స్కి, ఇక్కడ ప్రజలకు అందించాలి కదా. కానీ GST పరిధిలోకి దీన్ని తీసుకొస్తే నీకు పెట్రోల్ డీజిల్ కాస్ట్ సగానికి సగం తగ్గిపోతుంది. లీటరు 50 రూపాయలకి అందించవచ్చు వాస్తవంగా అయితే. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో అందేటువంటి ముడి చమురు ధరతో పోల్చుకుంటే లీటర్ 50 రూపాయలకు అందజేయచ్చు. అన్ని ట్యాక్స్లు వేసుకున్నా లీటర్ 50 రూపాయలకు అందజేయచ్చు. కానీ GST పరిధిలోకి తీసుకురావట్లేదు. అన్ని వస్తువులు తీసుకొచ్చారు కదా GST పరిధిలోకి, మరి దీన్ని ఎందుకు తీసుకురావట్లేదు? తీసుకురావట్లా.
డే బై డే పెరిగిపోతుంది కూడా పెరుగుతుంది. సార్. గతంలో ధర్నాలు చేసేవాళ్ళు సార్, ఒక 5 రూపీస్ పెరిగిందంటేనే. సో ఇప్పుడు అసలు వాటన్నిటికీ ఇప్పుడు అసలు ధర్నాలు చేసే వాళ్ళు లేరు కదా. పెట్రోల్ ఒక 3 రూపీస్ పెరిగిందన్నా కానీ ఇప్పుడు యూత్ ఏం పట్టించుకోవట్లేదు. అందువల్ల ప్రభుత్వాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. లేదంటే E20 ఎలా కలుపుతారు? ఎవరు కలపమన్నారు? ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దాన్ని శాస్త్రీయబద్ధంగా చూడాలి. మైలేజ్ తగ్గుతూ, రిపేర్లు వస్తూ, లైఫ్ టైం తగ్గుతూ, వెహికల్స్ ఎన్ని నష్టాలు ఉన్నాయి దీని కారణంగా. దానికి ఇన్ని నష్టాలు ఉన్నప్పటికి కూడా E20 కలపడానికి కారణం ఏంటంటే ఆయన షుగర్ ఫ్యాక్టరీలో ఉంటే ఇథనాల్ అమ్ముకోవడానికి అని చెప్పి ఇప్పుడు విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి, వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు, వాళ్ళకి జరిగేటువంటి నష్టం. ఇది పెద్ద దుమారం నేర్పుతుంది భారతదేశం మొత్తం కూడా. సో కనీసం ఇప్పటికైనా దాన్ని ఆపటం ఏదో చెయ్యాలి. లేదంటే ఆయన ఇప్పటివరకు క్లీన్ చిట్ తోటి ఉన్నటువంటి గడ్కరీ గారి మీద ఒక బ్లాక్ స్పాట్ అనేది మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.